ఇంట్లో కూరగాయలు లేవ్వా అండి? ఇలా టమాటా రైస్ చేసుకోండి. టమాటా, పచ్చిమిర్చి అయితే ఎవరింట్లోనైనా ఉంటది కదా! పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా 3, 4 టమాటాలను శుభ్రంగా కడిగి మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి పేస్ట్‌లాగా చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేయండి, కడాయి పెట్టండి. ఆయిల్ ఎయండి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, పట్ట, లవంగ, ఇలాచీ, సాజీరా, జీలకర్ర, పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసి కొంచెం దోరగా వేయించండి. పుదీనా వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేనైతే మా పిల్లలకు లంచ్ బాక్స్లోకి పుదీనా రైస్, లెమన్ రైసు, టమాటా రైసు, పులిహోర ఇలాంటివే పెడతానండి. ఎగ్ రైస్, ఎందుకంటే వాళ్ళు తొందరగా తింటారు, ఇష్టంగా కూడా తింటారు. తర్వాత ఉల్లిగడ్డ వేయండి. ఉల్లిగడ్డ వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మనకు తింటుంటే నోటికి తగులుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత టమాటా పేస్ట్ కూడా అందులో వేసి కొంచెం టమాటా పేస్ట్ని అందులో నూనెలో ఉడకనివ్వండి. అటు ఇటు కలిపి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర అన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి వదిలేయండి. నిజంగా ఇలా నూనె తేలిన తర్వాత మనం ఉడికించిన రైస్ అందులో వేసి కలపడమేనండి. ఎంత సింపుల్గా ఉంది కదా! ఇలా సింపుల్ ఐటమ్స్ చేస్తే మనకు పని తొందరగా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నిజంగా నేను ఎప్పుడైనా ఇలానే పిల్లలకు చేసి ఇస్తానండి. వాళ్ళకి ఎంతో ఇష్టమండి టమాటా రైస్ అంటే. చూడండి, సూపర్ టేస్టీ టమాటా రైస్ అండి. ఇలా చేసి పెట్టండి, ఎవరైనా ఇష్టంగా తింటారండి. నేను టేస్ట్ చేసిన అండి, చాలా చాలా బాగుంది. చూడండి, ఆ కలర్ఫుల్ టమాటా రైస్ నిజంగా చూడడానికి ఎంత బాగుంది కదా! మనం నిజంగా అన్నం వండి పెట్టుకుంటాం కాబట్టి ఇలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. నాకైతే చాలా చాలా నచ్చిందండి. చూడండి, ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే ఎంత రుచిగా ఉంటుంది కదా! మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలకు తినడానికి కూడా అదృష్టం ఉండాలి కదా!